బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 124 మంది మావోయిస్టులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సరెండర్ అయ్యారు. వీరిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులు ఉన్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయినట్లు తెలుస్తోంది. 70కి పైగా తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో ఈరోజు మావోయిస్టులు లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మావోయిస్టులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు లొంగిపోయినటువంటి వారిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మావోయిస్టులు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, సంధ్య, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేవ్జీ అంటే తిరుపతి లాంటి అగ్రనేతలు, ఇతర మావోయిస్ట్ నేతలు ఇదివరకే లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మరో 124 మంది మావోయిస్టులు ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోతున్న పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున 124 మంది లొంగిపోతుండటంతో ఈ కార్యక్రమానికి సీఎం, అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ డీజీపీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ లొంగుబాటు జరుగుతుంది. ఇప్పటికే వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆయుధాలన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. మరొక వైపు ఇంకా డంప్లకు సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వానికి వివరించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇంత పెద్ద ఎత్తున లొంగుబాటు కార్యక్రమం ఇటీవల కాలంగా ఇదే అని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఆపరేషన్ కగర్తో కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కగర్ ఆపరేషన్ తోనే ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకవైపు మావోయిస్టులను మట్టుబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. చారి, మనం చూసినట్లయితే ఆపరేషన్ ఖగర్కి సంబంధించి అంటే ముగింపు దశకి వచ్చింది అని ఇలాంటి సంకేతాలు అంటే రిపీట్గా జరుగుతూ ఉన్నాయి. అంటే రీసెంట్గా కూడా మనం చూసాం, మల్లోజులు లాంటి వాళ్ళు వచ్చి లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉన్నారు. సో ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ ఏదైతే భావిస్తుందో దానికి చాలా చేరువలో ఉన్నారని భావించవచ్చా? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ఆపరేషన్ కగర్ చేపడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ కగర్ ఆపరేషన్ నేపథ్యంలో చాలా చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. భారీ ఎత్తున ఇటు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఇక మావోయిస్టు జాడ కనిపించకుండా చేస్తామని కేంద్రం ఇక ఒక పట్టుదలతో కట్టుదిట్టంగా ఉండడంతో తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇక మావోయిస్టులు ఈ లొంగుబాటుకు పూనుకున్నారని చెప్పొచ్చు. ఒకవైపు ప్రాణాలు పొడగొట్టుకునే కన్నా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటు పనిచేయాలనే భావజాలాన్ని కూడా మావోయిస్టు పార్టీలోని పెద్దలు ఇదివరకే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. సో తిరుపచారి, అంటే మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మావోయిస్టు రహితంగానే అన్ని గవర్నమెంట్స్ కూడా ఉమ్మడి ఆపరేషన్ ఇవి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా కూడా దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సో అంటే ఎంతవరకు వీళ్ళు అనుకున్నటువంటి స్ట్రాటజీస్ గ్రౌండ్ లెవెల్లో పనిచేశాయంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పనిచేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 80% పైగా నక్సల్స్ ను జనజీవన స్రవంతిలో కలపడం కానీ, అటు కగర్ ఆపరేషన్ లో వాళ్ళని మట్టుబెట్టడం కానీ జరిగిందనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇంకా కొంత నక్సల్స్ వివిధ ప్రాంతాల్లో అర్బన్ నక్సల్స్ గా, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో దళాలుగా ఉన్నట్టుగా సమాచారం ఉంది పోలీసులకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా. వారంతా కూడా లొంగిపోవాలని ఒకవైపు హెచ్చరికలు ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మార్చి 31వ తారీఖు వరకు కూడా తాము పూర్తిగా ఏదైతే అనుమానాస్పద ప్రాంతాలు ఉంటాయో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా చెల్లడబడతాము, వాళ్ళని ఏరి పారేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుంది. ఇక కేంద్ర మంత్రి
అమిత్ షా కూడా ఈ మేరకు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసిన పరిస్థితి ఉంది సంధ్య. సో అయితే తిరుపచారి మనం చూస్తే అంటే వీళ్ళు లొంగిపోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత వీరికి కావాల్సినటువంటి భద్రత, అదేవిధంగా భరోసా, ఆర్థిక భరోసా, వీటన్నిటికీ సంబంధించి కూడా గవర్నమెంట్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? అయితే ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసే నక్సల్స్ కు గతం నుంచే ఒక తోడ్పాటును ప్రభుత్వాలు అందిస్తూ వస్తున్నాయి. వీళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు, అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు అవసరమైన విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల వారీగా ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇక ఆ కార్యక్రమాన్ని కంటిన్యూగా ప్రభుత్వాలు చేపట్టనున్నాయి. ఒకవైపు తెలంగాణలో ఈ జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ కు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా సాధ్యమైన విధంగా ప్రభుత్వం వారికి సాయం అందిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రైట్ తిరుపచారి.